డీటెయిల్స్ చూస్తే జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి హేమంత్ పై బదిలీ వేటు పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బల్దియా కమిషనర్ సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా కూల్చివేత చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మంత్రి ఆదేశాలతో జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ను జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి హేమంత్ ను తొలగిస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్ హమ్రాపాలి ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ని తొలగిస్తూ కూడా జిహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మాధురి. జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ కమిషనర్ ఐఏఎస్ అధికారి హేమంత్ పై బదిలీ వేటు అయితే పడింది. ఏదైతే నిన్న జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేతపై ప్రస్తుతం బల్దియా కమిషనర్ అయితే సీరియస్ అవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా ఏదైతే జగన్ ఇంటిపై సెక్యూరిటీ నివాసం ఉండే గదులను కూడా పూర్తిగా నిన్న కూల్చివేశారు. ముఖ్యంగా ఈ సంఘటనపై ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ కూడా ఏదైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఓ మంత్రి ఆదేశాలతోనే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఈ కూల్చివేతలు చేపట్టారని చెప్పి ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ జోన్ కమిషనర్ హేమంత్ ను జీఐడీకి రిపోర్ట్ చేయాలని చెప్పి ప్రస్తుతం ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి హేమంత్ ను తొలగిస్తూ కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఏదైతే కమిషనర్ అమరపాల్ కూడా ప్రస్తుతం ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వచ్చేసి ఈ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఉదయం ఏదైతే లోటస్ పాండ్ లో జగన్ ఇంటి ముందు సెక్యూరిటీకి సంబంధించిన గదులను అయితే కూల్చివేశారు. ముఖ్యంగా ఏదైతే స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం వాళ్ళకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కూడా అవి తొలగించాలంటూ ఏదైతే ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని ఆ రోడ్డును ఆక్రమించి ఈ గదులు నిర్మించడంతో ప్రస్తుతం నిన్న జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీ సాయంతో వాటన్నిటిని కూడా కూల్చివేశారు. ఏదైతే ఈ కూల్చివేతపై ముఖ్యంగా జిహెచ్ఎంసీ బల్దియాకైతే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదైతే ఒక మంత్రి ఆదేశాలతోనే ఈ కూల్చివేతలు చేపట్టారని ప్రస్తుతం కమిషనర్ అయితే సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే జీఐడీకి రిపోర్ట్ చేయాలని చెప్పి ప్రస్తుతం హేమంత్ కి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మాధురి. థాంక్యూ కుమార్.